అయితే ఇదిగో ఈ వాచికి నోరుంది అనుకుందాం. ఈ వాచి తన నిర్మాణకుణ్ణి ప్రశ్నించగలదు, నోరుంది కాబట్టి. కానీ తుది మాట ఎప్పుడు నిర్మాణకుడిదే. తుది మాట ఎప్పుడు నిర్మాణకుడిది. దేవుడు మానవునికి ప్రశ్నించగలిగే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చినవాడు ఆయనే. నాకది తయారవ్వలేదు. ఆలోచనలు నాకు కలుగుతున్నాయంటే అది ఆయన ఇచ్చింది. నేను ఊహించగలుగుతున్నానంటే ఆ ఊహా పరిజ్ఞానం ఆయన నాకు ఇచ్చింది. నేను ప్రశ్నించగలుగుతున్నానంటే అది ఆయన నాకు ఇచ్చింది. నేను వివేచించి నిర్ణయాలు చేయగలుగుతున్నానంటే అది ఆయన నాకు ఇచ్చింది. ఆయన ఇచ్చిన ఫ్యాకల్టీని నేను ఆయన వాడుకున్నట్టుగా ఎప్పుడూ ప్రోత్సహిస్తాడు. అయితే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క అంతిమ తుది నిర్ణయాన్ని ఆయన చేత సృజించబడిన వానిగా నేను ఎప్పుడూ గౌరవించాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. సార్, మీరేమైనా చెప్పాలనుకున్నారా అదే ప్రశ్నకి? వెల్, ప్రశ్న మీరు అంటే డైరెక్ట్గా యేసుక్రీస్తు క్షమించాను అని చెప్పేసి ఉండొచ్చు కదా, తతంగం ఎందుకు అనేది మీ బేసిక్ ప్రశ్న. అవునండి. అయితే మృత్యుంజయ్ గారు చెప్పిన దాన్ని పొడిగిస్తూ నాకున్నటువంటి ఒక అవగాహనను కూడా నేను ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చనిపోవడానికి గల కారణము మనకు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనకు కనిపిస్తుంది. 15వ అధ్యాయంలో అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడెను. సో మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఆయన చేయడు, లేఖనముల ప్రకారంగా చేశాడు అని దేవుని వాక్యం చెప్తోంది. అంటే నాకు ఎలా కావాలో అలా ఆయన చేస్తాడా, లేకపోతే లేఖనములు చెప్పిన ప్రకారం చేస్తాడా అన్న దాని ప్రకారంగా నేను వెళ్ళి బైబిల్ చదివితే, అంటే ఆయన చనిపోయాడు అని చెప్పే బైబిల్నే చదివితే ఆయన చనిపోయింది ఏదో ఒక థియరీ ఉంటే ఆ థియరీ సాటిస్ఫై చేయడానికి కాదు, కానీ లేఖనాలు ఉన్నాయి, ఆ లేఖనాల ప్రకారం జరగాలి, అందుకు ఆయన చనిపోయాడు అని వాక్యం చెప్తోంది. ఇంతకు ఏంటి ఆ లేఖనాలు అని చూస్తే ఇది కొంచెం గంభీరమైన విషయం మీరు అడిగిన ప్రశ్న నిజానికి. కాబట్టి ఒక 2-3 నిమిషాలు కొంచెం ఎక్కువైనా కానీ దయచేసి కొంచెం అటెన్షన్ పే చేయండి. ఆదాము నుంచి చెప్పినట్లుగా దేవుడు ఒక నిబంధనను చేశాడు ప్రజలతో. దేవుడు చేసిన నిబంధన ఏమిటి? ఆదాము, నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. మానవుడికి ఆటానమీ ఇచ్చాడు. మానవుడికి స్వతంత్రంగా ఈ భూమిని నిర్వహించటానికి అటానమీని ఇచ్చాడు. దానిపైన ఆయన సార్వభౌముడిగా ఉన్నాడు. మానవులను సామంతులుగా చేశాడు. సామంతులకు ఉండాల్సినటువంటి సకల స్వాతంత్రాలు, నిర్ణయ శక్తి వగైరా వగైరా వగైరాలన్నీ ఇచ్చాడు. ఇచ్చిన ఆ దేవునికి సామంతుడైనటువంటి మానవుడు సార్వభౌముడు కావాలి అని అనుకున్నాడు. నేనే సార్వభౌముడిని అవుతాను అని అనుకున్నాడు. దాన్నే విగ్రహారాధన అని బైబిల్ చెప్తుంది. విగ్రహారాధన అంటే దేవుని స్థానంలో మరి దేన్నైనా పెట్టడం, దేవుడు తప్ప ఇంకెవరినైనా పెట్టడం, దాన్నే విగ్రహారాధన అని బైబిల్ చెప్తుంది. దీన్నే పాపము అని కూడా ఇంకొక పదం ఉంది. పాపము అని అంటే మనం అనుకుంటున్నట్లుగా కేవలము మారల్ కాండక్ట్ లేకపోవటం మాత్రమే కాదు. అది కొలోక్వియల్గా మనకు అర్థమైన భాషలో చెప్పుకోవడం కోసం ఈ పాపం వలన వచ్చిన పర్యవసానాలైనటువంటి మారల్ డికేను మనం చూపిస్తున్నాం. ఉదాహరణకు దొంగిలించడం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, చంపటం వగైరా వగైరా వగైరా. ఇవన్నీ కూడా విగ్రహారాధన అయినటువంటి దేవుని స్థానాన్ని సృష్టికి ఇచ్చేటటువంటి క్రమంలో మనం చేసిన పాపానికి, దేనైతే మూలములో పాపం అని అంటున్నామో దానికి పర్యవసానం ఇదంతా. సో దెర్ ఈస్ ఎ క్లియర్ డిస్టింక్షన్. జాగ్రత్తగా వినాలి. బికాస్ ఆఫ్ దాట్ మానవుడు చనిపోయాడు. అంటే ఒక చెట్టు నుండి కొమ్మను వేరు చేస్తే ఏ విధంగా అయితే కొద్ది కాలానికి అది వాడిపోతుందో, కృషించి కృషించి ట్రంకేటెడ్ వ్యూలోకి వచ్చి చచ్చిపోతుందో, అలా దేవుని నుంచి వేరు చేయబడిన మానవుడు కొద్ది కాలానికి, ఒక 100 సంవత్సరాలకు, ఒక 70 సంవత్సరాలకు, ఒక 60 సంవత్సరాలకు కృషించి 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 శరీరములో చనిపోతాడు. ఇది పాపం వలన వచ్చినటువంటి జీతం. ఆ జీతము దేవుని నుంచి వేరు చేయబడి చివరికి చనిపోవడం.
ఓకే. ఇప్పుడు దేవుడు ఆదాముకు అన్న చెప్పినట్లుగా మృత్యుంజయ్ గారు ఒక పశువును వధించి వారి ముందు పెట్టినటువంటి మోడల్ ఏంటి అని అంటే, నేను మీతో చేసే ఈ రక్తముతో కూడిన నిబంధన. రక్తము అన్నది ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నిబంధన గురించినటువంటి ఇంపార్టెన్స్. ఓకే. 2 పార్టీస్ ఉన్నాయి, ఆ 2 పార్టీస్ మధ్య జరిగిన నిబంధనకు రక్తము ప్రమాణము. ఓకే. ఆ రక్తము కారణంగా నువ్వు శుద్ధీకరింపబడతావు, తిరిగి నాతో కలుస్తావు. ఓకే. Heaven and earth were together, now there is a divorce. భూమి ఆకాశములు కలిసి ఉన్నాయి, ఆయన కలిసి సృష్టించాడు, ఇప్పుడు వాటి మధ్య అగాధం ఏర్పడింది. కారణం ఏంటంటే భూమిపైన అధికారిగా ఉన్న నీవు నన్ను విడిచి వేరొక అధికారి, నువ్వే అధికారం అవ్వాలి అని వేరొక అధికారిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు, వాడినే సాతాన్ అంటున్నాం. ఓకే. కాబట్టి ఇప్పుడు డివిజన్ వచ్చింది. ఇప్పుడు తిరిగి నువ్వు నా వాడిగా అవ్వడం కోసం నేను నీతో ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను చేస్తాను ఆ పని. ఓకే. అయితే నువ్వు నా దగ్గరికి రావాలి అని అంటే శుభ్రపరచుకోవాలి. యు నీడ్ టు బి క్లీన్. నువ్వు పరిశుద్ధుడుగా అవ్వాలి, అప్పుడే నా దగ్గరికి వస్తావు. నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి అని అంటే జీవమునకు సింబల్ అయినటువంటి రక్తము ప్రవహించాలి, ఆ రక్తము చేత ప్రోక్షింపబడాలి. అందుకనే గంగాళములో లేకపోతే పళ్ళెములో మోషే మొదటిసారిగా బలి ఇచ్చినటువంటి రక్తమును తీసుకుని సగము వేది పైన సగము ప్రజల పైన చిలకరించి నిబంధన యొక్క పత్రికను చదివి వినిపించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ మేము నీవు అన్నట్లే చేస్తామని ఒప్పుకున్నారు. నిబంధన ఏంటి అని అంటే దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య లేకపోతే ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజల మధ్య వచ్చి కాపురము చేస్తాడు, వచ్చి వారి మధ్య నివసిస్తాడు. వారి స్వకీయ సంపాద్యముగా ప్రజలుంటారు, ఆయన వారికి దేవుడుగా ఉంటాడు. తిరిగి హెవెన్ అండ్ ఎర్త్ విల్ బి యునైటెడ్ అంటే భూమి ఆకాశములు తిరిగి ఒకటవుతాయి. ఇది ఈ నిబంధన వెనుకున్నటువంటి విశాలమైనటువంటి దృక్పథం. ఆ దృక్పథంలో యేసుక్రీస్తు చేసినటువంటి పని ఏమిటి అని అంటే, యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులనుగా చేస్తుంది. ఎలా చేస్తుంది అనంటే అన్న చెప్పినట్లుగా ఈ నిబంధన రక్తము ఏంటి? ఈ నిబంధన రక్తము ఆయన శరీరము విరువబడటము మరియు ఆయన రక్తము ప్రవహించబడటము లేఖనముల ప్రకారం. ఏంటి లేఖనముల ప్రకారము? మొదటి నుంచి మనం చూస్తూ వస్తున్నాం. మెస్సియా రావాలి, ద సఫరింగ్ సర్వెంట్ అంటే ఈ ఇశ్రాయేలీయులను ఏలబోయేటటువంటి రాజు వస్తాడు. కైసర్ తిబెరియస్ రాజు కాదు, కైసర్ అగస్తస్ దేవుడు కాదు, క్రిస్టోస్ యేసూస్ ఈస్ కిరియాస్ అని చెప్పాలి. యేసు క్రీస్తు ప్రభువు అని చెప్పాలి. ఆ ప్రభువు పాలించే ప్రభువు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇశ్రాయేలు చేయలేనటువంటి సమస్త దేశములను ఆకర్షించేటటువంటి పనిని యేసు క్రీస్తు చేస్తాడు. అనేకులకు ప్రతిగా ఆయన వారి పాపములను క్షమించాలి, సిలువలో క్షమించాడు. వారి సంబంధములను సరిచేయాలి. సిలువలో అమ్మ నీ కుమారుడిదిగో అని చెప్పి, కుమారుడితో మీ తల్లి అని చెప్పి వారిద్దరూ నిజంగా తల్లి కుమారుడు కాకపోయినప్పటికీ కలపగలిగాడు. ఇప్పుడు గ్రీకు దేశస్థుడని యూదుడని తేడా లేదు, భారతీయుడని తెల్లవాడని తేడా లేదు, ఏ కులంలో పుట్టావు ఏ కులంలో పుట్టలేదన్న తేడా లేదు. క్రాస్ సిలువ ఆయన చనిపోవటానికి గల కారణం కేవలము మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సరిచేయటం కాదు. దెర్ ఇస్ ఎ లాట్ మోర్. అది మొదటిగా క్షమాపణ, రెండవదిగా కోల్పోయిన పరదైసును తిరిగి ఇవ్వటం. నేడు నిశ్చయముగా నీవు నాతో కూడా పరదైసు ఉంటావు. మూడవది సంబంధముల యొక్క సరిచేయటం, సంబంధములను సరిచేయటం. స్త్రీ పురుషుల మధ్య తేడా లేకపోవటం, పురుషుల మధ్య తేడా లేకపోవటం, కులముల మధ్య తేడా లేకపోవటం, వర్గముల మధ్య తేడా లేకపోవటం, అందరూ ఒకటవటం. 3-4 మాటలు, నేను లేలీ ఎలీ లామా సబక్తాని, నేను తప్పిగొని ఉన్నాను. ఈ 2 మాటలు లేఖనముల ప్రకారం మెస్సియా ఏ విధంగా 22వ కీర్తనలో చెప్పినట్లుగా మెస్సియా ఏ విధంగా సఫర్ అవ్వాలి, ఏ విధంగా ఆయన ఇశ్రాయేలు పొందవలసినటువంటి తీర్పును ఆయన పొందాలి, ఆయన ఈ లోక సంబంధమైనటువంటి అధికారిని ఆయన చెరపట్టి తీసుకుని రావాలి.
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదివితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యేసుక్రీస్తు బట్టలోడు తీశారు కాదు, యేసుక్రీస్తు సాతాను బట్టలోడు తీశాడు. యేసుక్రీస్తు సాతాను చెరపట్టి తీసుకుని వచ్చి ప్రజల ముందు బాహాటంగా నిలబెట్టాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రాస్. ఈ రెండు మాటలు, చివరి 2 మాటలు అంటే సిలువలో పలికిన 7 మాటల గురించి మాట్లాడుతున్నాను. సమాప్తమాయను. సిలువ అన్నది కేవలము మనల్ని క్షమించేశాను నువ్వు పరలోకం పోతావు అనేది కాదు. అది మాత్రమే కాదు, దెర్ ఈస్ ఎన్ ఈవెంట్ ఇన్ దాట్. మొదటి మాటలో అయిపోయింది అది. ఇప్పుడు ఆఖరిది సమాప్తమైన. ఏం సమాప్తమైంది? నూతన సృష్టి చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడో ఆ నూతన సృష్టి కార్యమును ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ కింగ్డమ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్, ఆయన రాజ్యాన్ని స్థాపించడం ద్వారా నూతన సృష్టి కార్యాన్ని లాంచ్ చేసి 6 దినములు దేవుడు సృష్టి కార్యమును చేసి 7వ దినం ఏ విధంగా అయితే టెటెలెస్టాయ్ అన్నాడో, సమాప్తమాయను ఇక నేను రెస్ట్ తీసుకుంటాను అన్నాడో, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో ఆ దినమైన పిమ్మట అంటూ చెప్పుకుంటూ వచ్చి యోహాను ఆదియందు భూమి ఆకాశములు అని ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఉంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము అని మొదలుపెట్టి నూతన సృష్టి కార్యమును గురించి చెప్పి, నూతన సృష్టిని ఆయన చేసినటువంటి దాన్ని ఏమంటారు హీలింగ్స్ కానివ్వండి, తర్వాత సృష్టిని గదమాయించటం కానివ్వండి, వీటన్నిటినీ చెప్పిన తర్వాత టెటెలెస్టాయ్ అన్నాడు, ముగించాను అని అన్నాడు. ఆ తరువాత నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాడు అని హీ బ్రాట్ ద హెవెన్ అండ్ ఎర్త్ టుగెదర్. ఇప్పుడు క్రీస్తునందున్న వారు మనము నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించును, క్రొత్త వాయును సమస్తము. అందుకనే 11వ అధ్యాయము మత్తయి సువార్తలో నిలబడుకొని ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులు, ఇశ్రాయేలు వాళ్ళు మతం చేసుకుని మాకే అని అంటే వాళ్ళను కొరేజీనా యెరూషలేమా అంటూ వాళ్ళను గద్దించి కోడి తన పిల్లలను కాచుకున్నట్లు కాచుకుంటూ ఉంటే, నేను వెళ్ళిపోయిన వాళ్ళు నా దగ్గరికి రావాలని నేను ఆశపడుతూ ఉంటే, ఐ వాంట్ టు కమ్ అండ్ డ్వెల్ విత్ మై పీపుల్, నేను వచ్చి నా ప్రజల మధ్య నివాసం చేస్తాను. హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం. ఇది నా పర్పస్, నా ప్లాన్. యేసుక్రీస్తునందు సమస్త సృష్టిని తిరిగి తన వైపుకు ఆయన ఆకర్షించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తునందు ఆ సంకల్పం ఏమిటి? యేసుక్రీస్తునందు పరలోకమందున్నవే గాని భూలోకమందున్నవే గాని సమస్తమును సమకూర్చి సమాధానపరచుకోవాలి. ఆ సమాధానపరచుకోవటానికి ఆయన సిలువ మీద రక్తం కార్చాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫర్గివ్ అని చెప్పడం కాదు. దెర్ ఈస్ అ లార్జర్ పిక్చర్, లార్జర్ స్టోరీ. ఆ నూతన సృష్టిలో 2వ కొరింథీయులకు 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఇప్పుడు ఆ సమాధానపరచు పరిచర్యను మనకు ఇచ్చాడు. ఇక్కడ రక్షణ టీవీ పరిచర్యలో కూర్చొని మనం చేస్తున్నది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఐ ఫర్గివ్ యూ, ఐ ఫర్గివ్ యూ, ఐ ఫర్గివ్ యూ. ఇట్ ఈస్ అబౌట్ కాలింగ్ ద వరల్డ్ ఇంటూ అకౌంటబిలిటీ. ప్రపంచాన్ని తిరిగి నూతన సృష్టిగా మారటానికి ఒక అకౌంటబిలిటీకి పిలవటం మన పని. అది మనం చేస్తున్నాం. ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి? ప్రపంచములను సమకూర్చి యేసుక్రీస్తునందు దేవునితో తిరిగి మమేకం చేయటానికి, హెవెన్ అండ్ ఎర్త్ కమింగ్ టుగెదర్, ఇంటర్లాకింగ్ అన్నటువంటి ఆ కాన్సెప్ట్ లోనికి. అందుకనే రాజులైన యాజకులం మనం. We are kings who rule over this world. We are priests who offer worships to God. How? ఎలా చేస్తాం? మన పనులు, ఈ మీరు చేయు మంచి సత్క్రియలను చూచి పరలోకమందున్న నా తండ్రి మహిమ పొందాలి. వీఆర్ హీలింగ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని హీల్ చేస్తున్నాం. సో నాట్ జస్ట్ అది మాత్రమే కాదు, ఇట్స్ లార్జర్ పిక్చర్, చాలా లార్జర్ స్టోరీ ఉంది. ఓకే, ఐ ఫర్గివ్ యూ అనటం యేసుక్రీస్తుకు ఎప్పుడూ సాధ్యమే, ఎప్పుడూ చేయగలడు. బట్ దట్ ఈస్ నాట్ అలోన్. యేసుక్రీస్తు 100% మనిషిగా ఆయన పునరుత్థానుడై నూతన సృష్టికి నాంది పలకాలి. That is what it happened on the cross. Okay, right.